భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చాలా సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలి అని, కేంద్రంలో నరేంద్ర మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలి అని దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం త్యాగం ప్రియతమ నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలలో జనాదరణ పొందాయని, ఉచిత బియ్యం, రైతులకు కిసాన్ సంయోజన పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. గర్భిణీ స్త్రీల గురించి మాతా శిశు హాస్పిటల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నెలకొల్పారన్నారు. విదేశీ విద్యార్థులకు పాస్పోర్ట్ వీసా కేంద్రాన్ని జిల్లాలో ఏర్పాటు చేశారు. ఎంఎంటీఎస్ రైను యాదాద్రి భక్తులకు సికింద్రాబాద్ నుండి రాగిరి వరకు, యాదాద్రి భక్తులకు సికింద్రాబాద్ నుండి రాగిరి వరకు ఏర్పాటు చేశారు. టంగుటూరు గ్రామ అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యపడుతుంది అని అన్నారు. అయితే ఇన్న మనుషులు ఎవరు, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వాళ్ళు మీరు బాగా ఆలోచన చేసుకొని ఓటు మొన్న మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచి ఎక్కడ గెలిచిరంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే కేసీఆర్ ఏం చేసిండు, 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఒక దగ్గర కంచులో 20 మంది పెళ్ళి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా 1,00,000 రూపాయలతో పాటు మోసం చేసింది. ఇట్లా మోసపడతాము. మీ వ్యవసాయ కూలీలు మీ అందరు కూడా సంవత్సరానికి వ్యవసాయ రైతులకు ఒక ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. ఎక్కడ కూడా రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ ఇలాంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ కాంగ్రెస్ అంటేనే కరువు వస్తుంది. ఫస్ట్ కాంగ్రెస్ వస్తేనే రైతులు మొత్తం దీనంగా ఉంటారు. ఎప్పుడు కాంగ్రెస్ వచ్చినా కానీ దేశం మొత్తం అతలా కుతలం అవుతుంది. దేవుడు కూడా సహకరించాడు కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ అంటే అంత భయం ఉంటుంది. మీరందరూ ఆలోచన చేసుకొని ఈ దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశం స్ట్రాంగ్ అవుతుంది. బలంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. యువత బలంగా ఉంటుంది. దేశం ఎక్కడైనా ఇంతమంది 10 సంవత్సరాల కింద హైదరాబాద్లో చూసుకోరు, బొంబాయిలో చూసుకోరు, బక్కవేనలు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వెళ్ళి ఇప్పుడు ఎక్కడైనా వెళ్తున్నాయా? ఎక్కడన్నా వెళ్తున్నాయి బాంబులు? దేశం స్ట్రాంగ్ అవుతుంది, ముందుకు పోతుంది. మీకు కరోనా వచ్చినప్పటి నుంచి మనకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇక్కడ కూడా ప్రపంచం మొత్తం మన దేశంలో కాకుండా ప్రపంచానికి కూడా ఇచ్చింది. ఒక ఉచిత వ్యాక్సిన్ ఒక వ్యాక్సిన్ ధర 50,000 రూపాయలు, సుమారు 3 డోసులకు. అయినా మనకు రూపాయి తీసుకోకుండా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంది. 5 సంవత్సరాల నుంచి మనకు ఉచితంగా బియ్యం ఇస్తుంది. మనకు ఒక పూట అన్నం ఎవరైనా పెడితేనే నీకు కడుపు చల్లకుండా బిడ్డ అంటారు. అలాంటిది మనకు 5 సంవత్సరాల నుంచి ఉచితంగా 6 కిలోల బియ్యం ఇస్తుందో మా మేనిఫెస్టో కూడా మీరు చదువుకోరి. ఇంకా 6 కిలోల బియ్యం 5 సంవత్సరాలు కొనసాగుతుంది. అలాగే ఈ దేశాన్ని యువత ముందు నడిపారని టెక్స్టైల్ పార్క్ కంపెనీలు కానీ, ఇక డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు ఇంతమందికి ఎంపీ చేస్తే ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మించిండు. అదేవిధంగా జాతీయ రహదారి తీసుకొచ్చిండు. రోడ్లు అయితేనే ఉపాధి పని నడుస్తే అంతమంది 100 రూపాయల కూలి ఉండే, ఇప్పుడు 300 రూపాయల కూలి అయింది. ఒక రైతు పంట పండిస్తే గత 10 సంవత్సరాల క్రితం 1,100 రూపాయలు ఉండే వడ్లకు, ఇప్పుడు 2,200 రూపాయలు అండి. ఒక యూరియా బస్తా తయారు కానీ ఈ కంపెనీలో 3,000 రూపాయలు అయితే ఒక బస్తా. దానికి 2,700 రూపాయలు సబ్సిడీ కేంద్రం ఈ నరేంద్ర మోడీ భరించుకుంటూ రైతుకు 300 రూపాయలు, 260 రూపాయలతోని మనకు యూరియా బస్తా ఇంటికి వస్తుంది. కానీ ఒకప్పుడు చెప్పులు లైన్లో నిలబెట్టి మసాలా బస్తాలు తీసుకొచ్చుకునేది. మసాలా ఎరువుల కొరత ఉండేది, అలాగే విత్తనాల కొరత ఉండేది. ఏ కొరత లేకుండా దేశాన్ని సుభిక్షంగా తీసుకుపోతుంది. కాబట్టి ఒక్కసారి నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చి మన పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ ఒకసారి రాఘవేంద్రుని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. పెద్దగా ఇక్కడ కూర్చొని వింటున్నాం. మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఒకసారి ఆలోచించండి, ఇవి ఏవి ఎన్నికలు? అసలు ఉందా ఎవరికైనా ఆలోచన ఉందా? ఏమి ఎన్నికలు ఇవి? ఏమి ఎన్నికలు? మన గ్రామంలో జరిగితే సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్, ఇప్పుడు జరిగేది ఎంపీ ప్రధానమంత్రి ఎలక్షన్, మోడీ ఎలక్షన్. ఇప్పుడు మోడీ మనకు అందరూ తెలుసు. వేరే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారనే ఆలోచన ఉందా? అంత మోడీ అంత పెద్ద నాయకుడు ఇంకా వేరే పార్టీలో కూడా అంత పెద్ద బలమైన నాయకుడు మనకు దొరుకుతాడా? కొందరు ఆలోచించారు, దొరుకుతాడా? మోడీని ప్రపంచమే పెద్దన లెక్క కొలుస్తుంది. మన భారతదేశమే కాదు, ప్రపంచ నాయకుడు మోడీ. ఎక్కడికి వెళ్ళినా జేజేలు కొడుతురు, బాస్ అంటున్నారు. ఎందుకు అంటే అలాంటి పనులు చేసింది కాబట్టి. భారతదేశం ఎంతో వెనుకబడి ఉండే. ఆయన వచ్చిన 10 సంవత్సరాలలో
భారతదేశాన్ని ఎంతో ముందు తీసుకుపోయింది. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలి. ఇక్కడ మన స్థానికంగా ఉన్న నాయకులు ముగ్గురు ఉన్నారు, 3 పార్టీలు వస్తున్నారు అవునా. ఒకటి బీజేపీ నుంచి క్యాండిడేట్ ఎవరు చెప్పండి, ఎవరు ఐడియా ఉండాలి కదా, ఉందా? బూర నర్సయ్య గౌడ్ ఇదివరకు ఎంపీగా వేసిండు, మొన్న ఒక 5,000 ఓట్లతో ఓడిపోయాడు. తర్వాత కాంగ్రెస్ నుంచి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎవరికైనా తెలుసా? టీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్, ఎవరికైనా తెలుసా? వీళ్ళు ఎవరు తెలియదు. బూర నర్సయ్య గౌడ్ సుపరిచితుడు, మన దగ్గరలో ఉన్న వ్యక్తి, ఒక డాక్టర్, ఒక మంచి స్వభావం ఉన్న వ్యక్తి, మంచి ఎథిక్స్, మన ప్రాంతం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఓటేస్తే రేపు పొద్దున మన ప్రాంతానికి ఏం కావాలని చెప్పేసి ఆయనకు ఒక మంచి అవగాహన ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి. ఈయన ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఇదివరకు ఎంపీ చేసింది. ఆయన అప్డేట్ చూస్తే అంతకుముందు ఉన్న ఆస్తులకి ఇప్పుడున్న ఆస్తులకి పెరుగుతాయి అందరి, ఇది తగ్గినాయి. ఆయన సొంత ఆస్తులు అమ్మి జనంలో పెట్టి అలాంటి వ్యక్తి. మనకు ఈ ప్రాంతానికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే నాకు మంచి అభివృద్ధి చెందాలి, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఓ పెద్ద హాస్పిటల్ ఉండాలని చెప్పేసి తెలంగాణలో ఎక్కడ లేనటువంటి హాస్పిటల్ తెలంగాణలో. మన ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా అంటే మన దక్షిణ భారతదేశంలో పెద్ద ఇన్స్టిట్యూట్ బీబీనగర్, అది 1400 కోట్లతో నిర్మితమవుతుంది. ఇప్పుడు రానున్న కాలంలో ఫుల్ ఫ్లెడ్జ్గా మన అందరికి వస్తే ఇక్కడ ఉన్న చుట్టూ ప్రాంతాల్లో మన అందరికి 10 రూపాయలతో జస్ట్ ఓపీ ఫీజు 10 రూపాయలతో సంవత్సరం వరకు ఒక్కసారి వెళ్ళినప్పుడల్లా 10 రూపాయలు కాదు, ఒక్కసారి 10 రూపాయలు కట్టి మన పేరు రిజిస్టర్ చేసుకుంటే సంవత్సరం వరకు ఉచిత వైద్యం అందిస్తారు. అంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చిన మహానుభావుడు మన బూర నర్సయ్య గౌడ్ మన ప్రాంతానికి. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చేస్తారు.